ఈరోజు మేము అల్లం ప్లాంటేషన్ చేస్తున్నాము. చూడొచ్చు, ఇది అల్లం అనేది ఇంతకు ముందు ఏం చేసిన అనేది మీకు తెలుసు. మా పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అదే ఇక్కడ చూడొచ్చు, ఇంత పెద్ద ముక్కను మనము చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ చిన్న చిన్న సైజ్ అనేది చూడొచ్చు మీరు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మనం ఇట్లా చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మనం సీడ్ ట్రీట్మెంట్ మనము మన సార్ ఏం చెప్పారంటే కాపర్ ఆక్సైడ్ ప్లాంటోమైక్సిన్లో బాగా ముంచాలి. చూడు, మనము ఈ సంచులో నింపిన తర్వాత ఈ కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్లో మనము ముంచినాం. 10 నుంచి 15 నిమిషాల వరకు ముంచిన తర్వాత తీసినాక ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఇట్లా కింద ఆరబెట్టుకున్న తర్వాత మనం చెన్ల ప్లాంటేషన్ అవుతుంది. చూడొచ్చు, అక్కడ దూరంగా ప్లాంటేషన్ చేస్తుంది, మీకు చూపిస్తాను. ఇది బెడ్స్ అనేది మనం 4 ఫీట్ బెడ్స్ అనేది చూజ్ చేసుకున్నాం. దీనికి ఇది మొత్తము 1 ఎకర్ దాకా ఉంటుందండి. ఇది 1 ఎకర్కు మేము 5 క్వింటల్స్ అల్లం అనేది చూజ్ చేసుకున్నాం. ఎందుకంటే అల్లం సన్న రకంది అనమాట, మేము దొడ్డు రకం పెడతలేదు. దొడ్డు రకం అల్లం అయితే మనకు 7 క్వింటల్ 8 క్వింటల్ వేస్తారు మా ఏరియాలో. చూడొచ్చు, మీకు బెడ్ అనేది మీకు చూపిస్తా. ఇట్లా ఈ బెడ్కి అనేది 2 లైన్స్ అనేది ఇట్లా తీయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడమచ్చే, ఇక్కడ ఒక లైన్ ఉన్నది, ఇక్కడ ఒక లైన్ ఉన్నది. దీనికి మధ్య 1 ఫీట్ ఉంటుంది అనమాట. 1 ఫీట్ గ్యాప్ ఉంటుంది. అది దేంతో తీసినామంటే ఇక్కడ మాకు సపరేట్ అనేది ఒకటి చేయించినాం మేము. ఇది ఎడ్లు, మా ఎడ్ల ద్వారా వీటిని లైన్ తీస్తారనమాట. ఈ పరికరంతో మేము ఈ బెడ్స్ ఇట్లా తీసిన తర్వాత మేము ఇప్పుడు మీకు చూపిస్తా. మీకు అల్లం ప్లాంటేషన్ కూడా ఎట్లా చేస్తారనేది చూపిస్తా. 14 జూన్ నాడు మేము ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇంకా దీనికి నెక్స్ట్ అప్డేట్ మీకు ఎట్లుంటుంది అనేది ప్రతిదీ 15 రోజులు ఒకసారి 20 రోజులు ఒకసారి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటాం. మీకు చూడవచ్చు, వాళ్ళు మాకు ఎంతమంది ఈరోజు అంటే సాయంత్రం వరకు మొత్తం ప్లాంటేషన్ చేసేస్తాము. వాళ్ళు ఎట్లా ప్లాంటేషన్ చేస్తారు అనేది ప్రతిదీ మీకు చూపిస్తాను. 6 7 అనేది వచ్చారు వాళ్ళు. అక్కడ ఎండబెట్టిన అల్లంని మనము ఈ విధంగా వీళ్ళకి ఒక పెద్ద డంపలు తెచ్చి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వాళ్ళేమో చిన్న గంపలు వేసుకొని వాళ్ళు వేసే విధానం చూడండి మీరు ఎట్లా వేస్తారు. ఈ విధంగా మీరు ఎట్లా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక పీసు, ఇక్కడ ఒక పీసు, ఇక్కడ ఒక పీసు, ఇట్లా ఒక జాన ఇక్కడ చూపిస్తుంది మీకు. ఒక జానలో ఒక పీస్ ఉండేటట్టు మళ్ళా 2 లైన్లు, ఒక బెడ్కు 2 లైన్లు వేసుకోవాలి మనము. మళ్ళీ దాంతోపాటు జిగ్జాగ్ మెథడ్ వేయాలన్నమాట. ఆమె ఎట్లా కూర్చుతుంది అనేది మీకు తెలుస్తుండొచ్చు. ఇలా కూర్చున్న తర్వాత మళ్ళీ మోయడం జరుగుతుంది. నైట్ వర్షం పడ్డది, అందుకే ఈరోజు ప్లాంటేషన్ అనేది పెట్టుకున్నాం మేము. 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఉన్నారు మొత్తం కూలీలు ఈరోజు. అందరు కూడా ఒకే విధంగా ఇక్కడ వాళ్ళు అందరికీ పెట్టడం అనేది అలవాటు ఉంటుంది. మా ఏరియాలో బాగా పెడతాం అల్లం అనేది, కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్లాంటేషన్ అయినాక దీని తర్వాత మేము ఏం చేస్తామంటే మెల్లగా ఇంకోటి కొద్దిగా ఒక 2 ఇంచెస్ మట్టి ఎక్కిస్తాం దీనికి. మళ్ళీ మధ్యలో అనేది ఇంటర్ క్రాప్ ఏమైనా పెట్టుకోవచ్చు, మనం మొక్కజొన్న పెట్టుకోవచ్చు, మిర్చి పెట్టుకోవచ్చు,
ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు మనం. అది ఏమేమి పెడతా అనేది ప్రతి కూడా వీడియో ద్వారా మీకు అప్డేట్ చేస్తాను నేను. మా వీడియోని లైక్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా నెక్స్ట్ అప్డేట్ గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.